నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాసేపట్లో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు, ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్. మరి కాసేపట్లో శాసనసభ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఆవిష్కరించనున్న గవర్నర్ శివప్రతాప్ శుక్లా. కాలుష్యపు కోరల్లో ఢిల్లీలోని యమునా నది విషపూరిత నురగలతో ఆందోళనకరంగా ప్రవాహం. హర్మూజ్ వద్ద భద్రత కోసం కూటమి ఏర్పాటు చేస్తామన్న ట్రంప్ వివిధ దేశాలతో చర్చలు జరుపుతున్నామని ప్రకటన. అసత్య ప్రచారానికి తెరదించిన ఇజ్రాయెల్ ప్రధాని క్షేమంగా ఉన్నట్లు సామాజిక మాధ్యమంలో వీడియో విడుదల. తాజా అంశం చూస్తున్నాం. శాసనసభ బడ్జెట్ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ముందు శాసనసభ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నర్ ఆవిష్కరించనున్నారు. మరిన్ని తాజా వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సుజాత, మరి కొద్దిసేపట్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఆ సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. మరి కొద్దిసేపట్లో అసెంబ్లీ సమావేశాల కంటే ముందు అసెంబ్లీ ప్రాంగణంలో గాంధీ మహాత్ముడు, అదేవిధంగా అంబేద్కర్ స్టాచ్యూలు ఈ రెండు ఉన్న చోటనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేదానికి కూడా సిద్ధం చేశారు. మరి కాసేపట్లో గవర్నరు ఆ విగ్రహాన్ని ఆయన చేతుల మీదుగా ఆవిష్కరణ చేస్తారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఇంటి నుంచి అసెంబ్లీకి బయలుదేరారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి అదేవిధంగా గవర్నర్ ఇద్దరు కూడా అసెంబ్లీకి చేరుకుంటారు. ముఖ్యమంత్రి గవర్నరు ఇద్దరు కలిసికట్టుగా గవర్నర్ చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరుగుతుంది. ఈ విగ్రహావిష్కరణకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో పాటు అదేవిధంగా చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. దీని తర్వాత 11:45 గంటలకు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ సమావేశంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగిస్తారు. దాదాపు ఆ ప్రసంగం గంట పాటు కొనసాగే అవకాశం ఉండదు. ఇది అయిపోయిన తర్వాత బీఏసీ సమావేశం జరగనున్నది. ఈ బీఏసీ సమావేశంలో ఈ బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు కొనసాగాలి, ఏ అంశాలను చర్చించాలి తదితర అన్ని అంశాలు కూడా ఆ బీఏసీలో నిర్ణయం జరుగుతుంది. అయితే ఈ నెల 20వ తేదీన ఈవేళ గవర్నర్ ప్రసంగం అయిపోయిన తర్వాత రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాదాలు తీర్మానం చేసే చర్చ కొనసాగుతుంది. ఆ 2 రోజుల తర్వాత 19వ తేదీన ఉగాది పర్వదినము, ఆ రోజు సెలవు అవుతుంది. 20వ తేదీన బడ్జెట్ ప్రవేశపెడతారు. అసెంబ్లీలో ఏమో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న బట్టి విక్రమార్క శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెడతారు. అదేవిధంగా మండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మండలిలో ఈ బడ్జెట్ను ప్రవేశపెడతారు. 20వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత 21వ తేదీన రంజాన్ పండుగ, అదేవిధంగా 22వ తేదీన ఆదివారం. కాబట్టి ఈ 2 రోజులు కూడా ఉభయ సభలు సెలవు అవుతుంది. 23వ తేదీన తిరిగి మళ్ళా ఈ సమావేశాలు యథావిధంగా కొనసాగుతాయి. 23వ తేదీన ఈ బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో దాని మీద వివిధ పద్ధతుల మీద కూడా మొత్తం చర్చ జరుగుతుంది, ఇలా కొనసాగుతుంది. కానీ ఈ బడ్జెట్ సమావేశం నెలాఖరు వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కానీ ఈ వేళ జరిగే బీఏసీ సమావేశంలో ఎన్ని పని దినాల పాటు కొనసాగాలి, ఏ అంశాలు అనేది స్పష్టత ఉన్నది. అయితే మరొక వైపు అసెంబ్లీ సమావేశాలు వేడిగా కొనసాగే అవకాశం ఉండదు. ఒకవైపు మూసీకి సంబంధించి కావచ్చు, మిగిలిన వివిధ శాఖలకు సంబంధించి కావచ్చు చర్చించే అవకాశం ఉండదు. పలు సవరణలకు సంబంధించిన చట్టాలు కూడా బిల్లులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షము ఏ విషయం అడిగినా కానీ సమాధానం చెప్పేదానికి సిద్ధమైనట్లుగా అధికార వర్గాల నుంచి సమాచారం ఉండదు. ప్రతి అంశానికి కూడా
ప్రభుత్వము పూర్తిగా ఆధారాలతో సహా సమాధానాలు చెప్పాలన్న ఆ లక్ష్యంతోనే మొత్తం కూడా ఇప్పటికే సిద్ధమైనట్టుగా సమాచారం ఉన్నది. ఇప్పటికే నిన్న అసెంబ్లీలో సమావేశమైన స్పీకరు అదేవిధంగా చైర్మన్ ఇద్దరు కలిసి పోలీస్ అధికారులతో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో కూడా సమావేశాలు. ఈ సమావేశాలు సజావుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగేటట్టు చూడాలని చెప్పి కూడా ఆదేశించారు. ఇప్పటికే వివిధ కార్మిక సంఘాలు కావచ్చు, వివిధ పార్టీలు కావచ్చు, అసెంబ్లీ ముట్టడికి కానీ లేకపోతే ధర్నాలకు కానీ వీటికి వచ్చే అవకాశం ఉండదని చెప్పేసి నిఘా వర్గాల నుంచి సమాచారం ఉండదు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ లోపల బయట మొత్తం కూడా భారీ ఎత్తున భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడా కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి కూడా స్పీకరు అదేవిధంగా చైర్మన్ ఇద్దరు కూడా పోలీస్ అధికారులను ఆదేశించారు. 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. పాసులు లేని లోపలికి ఎవరిని కూడా అనుమతించడం లేదు. అదేవిధంగా గన్ పార్క్ కావచ్చు, లేకపోతే అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో, అదేవిధంగా మెట్రో స్టేషన్ దగ్గర ఎన్ని చోట్ల కూడా పలు చోట్ల కూడా పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా అబ్జర్వ్ చేస్తూ వస్తున్నారు. ఒకవేళ ఎవరన్నా బస్సులో కానీ లేకపోతే ఎవరన్నా వచ్చినట్లయితే ఇమీడియట్గా అక్కడి నుంచి మూవ్ చేసేదానికి కూడా సిద్ధమయ్యారు. ముందస్తు చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అటు ప్రభుత్వానికి కానీ ఇట్లా అసెంబ్లీకి కానీ చెడ్డ పేరు తీసుకురాకుండా ఈ ఏర్పాట్లన్నీ చేయాలని చెప్పేసి పోలీస్ అధికారులకు స్పష్టం చేశారు. ఆ మేరకు పోలీస్ అధికారులు కూడా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరగనున్నాయి. మరొక అంశము, గతంలో మండలి ఒకచోట, అసెంబ్లీ ఒకచోట, 2 వేరువేరుగా జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో గతంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నిర్వహిస్తున్న ఆ భవనాన్ని మొత్తం కూడా పునర్నిర్మాణం చేశారు. దాంట్లో ఉన్న మరమ్మతులను పూర్తి చేసి సిద్ధం చేశారు. ఇప్పుడు అసెంబ్లీ మండలి పక్కపక్కనే ఉంటాయి. ఒకే ప్రాంతంలో 2 కూడా జరగనున్నాయి. మంత్రులు కానీ లేకపోతే ఈ విప్పులు కానీ మండలి సమావేశాలకు పోవాలంటే కొంత ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు పక్కపక్కనే కాబట్టి మండలి సమావేశాలకు కూడా మంత్రులు కానీ లేకపోతే ముఖ్యమంత్రి కానీ వీళ్ళందరూ కూడా అవసరమైనప్పుడల్లా హాజరయ్యేదానికి, సభ్యులు అడిగిన ప్రశ్నలకు వాటికి సమాధానం చెప్పేదానికి ఇప్పుడు ఇబ్బందులు లేకుండా తొలగిపోయాయని చెప్తున్నారు. పక్కపక్కనే కాబట్టి అన్ని రకాల ఏర్పాటు చేసిన దాన్ని కూడా ఆ భవనాన్ని పూర్తి స్థాయిలో తీర్చిదిద్దారు. కాబట్టి మరింత సౌకర్యవంతంగా మండలి సమావేశాలు కొనసాగుతాయని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు మండలి అసెంబ్లీ ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. దానికి తోడు మంత్రులకు కానీ ఇతర వారికి కానీ ఎవరికి కూడా ఇబ్బందులు కూడా తొలగిపోయినాయి. అదే పనిగా బీఎస్సీ సమావేశం అంటే ఇక్కడి నుంచి అక్కడికి ముఖ్యమంత్రి వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు అది అవసరం లేకుండా మొత్తం కూడా ఏర్పాట్లు ఇక్కడే జరిగాయి కాబట్టి అవన్నీ ఉన్నాయి. మరి కాసేపట్లో ఇక్కడ ఏదైతే అంబేద్కర్ స్టాచ్యూ అదేవిధంగా గాంధీ మహాత్ముడి స్టాచ్యూ ఉండదో ఆ స్టాచ్యూలు పక్కనే తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు మొత్తం కూడా సిద్ధమైంది. అధికారులంతా ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి అదేవిధంగా గవర్నర్ కూడా అసెంబ్లీకి చేరుకోనున్నారు. మొదట విగ్రహ ఆవిష్కరణ కొనసాగుతుంది. ఈ విగ్రహ ఆవిష్కరణ 11:40 లోపలే పూర్తి జరగాలని చెప్పేసి ఒక ముహూర్తం పెట్టారు. ఆ ముహూర్తము 11:27 నుంచి 11:38 మధ్యలోనే పూర్తి అయ్యేటట్టుగా ముహూర్తం పెట్టారు. ఆ ముహూర్తం ప్రకారము ఆవిష్కరణ కార్యక్రమం కొనసాగుతుంది. దాని తర్వాత 11:45 గంటలకు ఉభయ సభలు సమావేశంగా ఉన్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి ఏదైతే శివప్రతాప్ శుక్లా గవర్నర్ ఉన్నారు, గవర్నరు మొత్తం కూడా ప్రభుత్వం ఇప్పటికే ఆయనకు సంబంధించిన స్పీచ్కు సంబంధించిన వివరాలు కూడా నిన్న ఉప ముఖ్యమంత్రి అందజేశారు. కాబట్టి ఈవేళ ఉభయ సభలను ఉద్దేశించి ఈ శివప్రతాప్ శుక్లా ప్రసంగం కొనసాగడం దాదాపు గంటన్నర పాటు ఈ ప్రసంగం కొనసాగే అవకాశం ఉండదని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు తిరుపాల్. గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టారు. అమరవీరుల స్తూపం వద్ద కేటీఆర్ సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులు అర్పించారు. 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ ప్రభుత్వం అంటే అప్పుల కుప్పలు. 2.5 సంవత్సరాలు గడుస్తున్నటువంటి సమయంలో మేనిఫెస్టో సందర్భంగా డిక్లరేషన్ల పేరిట అనేక హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నిర్వాకం,
ఏ ఒక్క వర్గ ప్రయోజనం కోసం కూడా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి శాసనసభను శాసన మండలిని వేదికగా చేసుకొని ఖచ్చితంగా నిలదీస్తాం. అయితే ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి దుర్మార్గపు విధానం ఏంటంటే పలాయనం చిత్తగించడం, ఎదుటి వాళ్ళ నోళ్లను మూసివేయడం. ఏది ఏమైనా ఒక విషయాన్ని మాత్రం ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఉన్నాం. తక్కువ మందిని ఎక్కువ కాలం, ఎక్కువ మందిని తక్కువ కాలం, అందరినీ ఎల్లకాలం మోసం చేయడం, ద్రోహం చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం నిగ్గుదేల్చి ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అంటే నికార్సుగా తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రజల కోసం పాటుపడేటువంటి పార్టీ. కాబట్టి మేము ఆనాడు ఉద్యమ సమయంలో మాకు స్ఫూర్తి అమరవీరులు, జీవితంలో త్యాగాలకు వెరవక తెలంగాణ ప్రయోజనాలే ఏకైక లక్ష్యంగా పనిచేసేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇవాళ అమరవీరుల సాక్షిగా ఆనాడు ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ కోసం ఏ రకంగానైతే కొట్లాడినామో శాసనసభ శాసన మండలి వేదికగా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం కోసం నిగ్గదీస్తామనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం. జై తెలంగాణ. రైతులకు వెన్నుపోట్ల రాహుల్ బంధు కాదు, రైతు బంధు కాదు, రాహుల్ బంధు కాదు, రాహుల్ బంధు కాదు, రైతులకు వెన్నుపోట్ల, రైతులకు వెన్నుపోట్ల, రైతులకు వెన్నుపోట్ల, రాహుల్ బంధు కాదు, రాహుల్ బంధు కాదు, రాహుల్ బంధు కాదు, రైతులకు వెన్నుపోట్ల, రైతులకు వెన్నుపోట్ల, రైతులకు వెన్నుపోట్ల, జై తెలంగాణ. రాహుల్ బంధు జై తెలంగాణ. జై తెలంగాణ. రైతులకి రైతులకు వెన్నుపోట్ల, రైతులకు వెన్నుపోట్ల, రైతులకు వెన్నుపోట్ల, రాహుల్ బంధు కాదు, రైతు బంధు కాదు, రాహుల్ బంధు కాదు, రాహుల్ బంధు కాదు, రైతులకు వెన్నుపోట్ల. ఆనవాయితీగా ఏ అమరవీరుల త్యాగాల వల్లనైతే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందో వారి స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ వారి త్యాగాలకు మరొకసారి ప్రణమిల్లుతూ ఇవాళ మా పార్టీ యొక్క శాసనసభా పక్షం మొత్తం గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అందరం కూడా ఈ బడ్జెట్ సమావేశం సందర్భంగా మరి ఇక్కడ తెలంగాణ అమరవీరులకు, విద్యార్థి అమరవీరులకు నివాళులు అర్పించి శాసనసభ సమావేశాలకు హాజరు కాబోతా ఉన్నాం. వాస్తవం ఏంటి అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో పరిస్థితి 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని, అందులో ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు మేము రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చిన మరుక్షణమే మొదటి కేబినెట్లోనే మరి 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి ఇప్పటికీ 2.5 సంవత్సరాలు గడిచినా ఇంతవరకు చట్టబద్ధత కల్పించలేని మాట వాస్తవం. మొట్టమొదటి గవర్నర్ ప్రసంగంలోనే ఆనాడే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది, ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారు, ఇంకా అప్పుడు తమిళిసై సౌందరరాజన్ గారు గవర్నర్గా ఉన్నారు, వారి నోటంబడి చెప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చట్టబద్ధత కల్పిస్తుందని చెప్పి వారు ఆనాడు చెప్పినప్పటికీ ఇప్పటికి 2.5 సంవత్సరాలు, ఇది 3వ గవర్నర్ ప్రసంగం, ఇంతవరకు 6 గ్యారంటీలకు చట్టబద్ధత లేదు. అట్లాగే విచిత్రమైన విషయం, ఇవాళ పంటలు నాట్లేసేటప్పుడు నిజానికి కేసీఆర్ గారి టైంలో రైతు బంధు పడేది, కానీ వాళ్ళ పంటలు కోతలకు వచ్చినా రైతు బంధు దిక్కులేదు. ఇంతవరకు
రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత, ఒక సమాధానం లేదు. అందుకే రాహుల్ బంద్ కాదు, రైతు బంద్ వేయండి, రాహుల్కు 1000 కోట్లు, రైతులకు వెన్నుపోట్ల అని చెప్పి ఈ సమావేశాల్లోనే, బడ్జెట్ సమావేశంలో తప్పకుండా నిలదీస్తాం. అట్లా ఒడిశా కటక్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 10 మంది చనిపోయారు. కటక్లోని ఎస్సీబీ ప్రభుత్వ బోధనాసుపత్రిలో మంటలు చెలరేగి 10 మంది రోగులు మృతి చెందగా 11 మంది ఆసుపత్రి సిబ్బంది గాయపడ్డారు. ఈ తెల్లవారుజామున ఐసీయూలోని ట్రామా కేర్ డిపార్ట్మెంట్ వద్ద తొలుత మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. క్రమంగా ఇతర వార్డులకు విస్తరించాయని చెప్పారు. ఈ క్రమంలో మంటలు బారిన పడి 10 మంది రోగులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ఐసీయూలోని ఇతర రోగులను వేరే వార్డుల్లోకి తరలిస్తున్న క్రమంలో 11 మంది ఆసుపత్రి సిబ్బంది గాయపడినట్లు అధికారులు వివరించారు. ఈ సమాచారం తెలుసుకుని అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారని తెలిపారు. ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాంజీ ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితులను పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని మోహన్ చరణ్ అనుమానం వ్యక్తం చేశారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న 23 మంది రోగులను ఇతర వార్డులకు తరలించినట్లు తెలిపారు. అగ్ని ప్రమాదంపై న్యాయ విచారణకు ఆదేశించినట్లు మోహన్ చరణ్ చెప్పారు. హర్ముజ్ జలసంధిని తెరచి ఉంచేందుకు యుద్ధ నౌకలను పంపించాలని 7 దేశాల అధినేతలను కోరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. చమురు సహా వాణిజ్య నౌకల భద్రతకు ఒక కూటమి ఏర్పాటు చేయడానికి తమ యంత్రాంగం వివిధ దేశాలతో చర్చలు జరుపుతోందని చెప్పారు. అయితే ఏ దేశాలను సంప్రదించారో ఆయన వెల్లడించలేదు. ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్కు వెళ్తూ ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో మీడియాతో మాట్లాడిన ట్రంప్ తమ వద్ద చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. హర్ముజ్ జలసంధిపై ఆధారపడాల్సిన అవసరం తమకు లేదన్నారు. చైనా మాత్రం దాదాపు 90% చమురును హర్ముజ్ జలసంధి నుంచే పొందుతోందన్నారు. ఇరాన్ నేవీని పూర్తిగా నాశనం చేశామన్న ట్రంప్ హర్ముజ్ జలసంధిలో అలజడి సృష్టించడానికి 2 ఉగ్రవాదులు చాలని అన్నారు. నూతన సుప్రీం లీడర్గా మొస్తాబా ఖమేనీని స్వాగతిస్తూ టెహ్రాన్లో ఎలాంటి ర్యాలీ జరగలేదని ట్రంప్ గుర్తు చేశారు. ఇరాన్ విడుదల చేసిన వీడియో ఏఐ సాయంతో రూపొందించినదని ట్రంప్ ఆరోపించారు. Talking to countries about policing the straits because they are the ones, we don't get oil, very little, 1%, 2%. China, as an example, gets about 90% of its oil from the Hormuz Strait. Nice to have other countries police that with us. It'd be interesting to see what country wouldn't help us with a very small endeavor, which is just keeping the strait open. Prices are going to come tumbling down as soon as it's over, and it's going to be over pretty quickly. ఇరాన్ జరిపిన ప్రతీకార దాడుల్లో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మరణించినట్లు సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. తాను క్షేమంగానే ఉన్నానని, వదంతులు నమ్మవద్దని నెతన్యాహు స్పష్టం చేశారు. ఇజ్రాయెల్లోని ఓ కేఫ్లో కాఫీ తాగుతున్న వీడియోను ఫేస్బుక్లో ఆయన పోస్ట్ చేశారు. తాను చనిపోయానని, తన చేతికి 6 వేళ్లు ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు. తన 2 చేతులను చూపించిన నెతన్యాహు అందరిలాగే 10 వేళ్లే ఉన్నాయని తెలిపారు. స్వచ్ఛమైన గాలి పీల్చడానికి బయటకు వెళ్లాలని, అయితే రక్షిత ప్రాంతాలకు సమీపంలోనే ఉండాలని ప్రజలకు సూచించారు. ఇరాన్ను అత్యంత తీవ్రంగా దెబ్బతీస్తున్నామని, లెబనాన్లో సైనిక దాడులు నిరాటంకంగా కొనసాగుతున్నాయని నెతన్యాహు వివరించారు. ఇరాన్ క్షిపణి సామర్థ్యాన్ని దెబ్బతీశామని, 70% పైగా బాలిస్టిక్ క్షిపణి లాంచర్లను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. 700 లక్ష్యాలను ఛేదించినట్లు వెల్లడించింది. లెబనాన్లోకి 50,000 మంది రిజర్వ్ సైనికులను పంపి హెజ్బొల్లా ముప్పును శాశ్వతంగా తొలగించాలని ఇజ్రాయెల్ నిర్ణయించింది. అటు భీకరంగా ప్రతీకార దాడులు చేస్తున్న ఇరాన్ కూడా తొలిసారి సెజిల్ క్షిపణులను బయటకు తీసింది. వాటిని అడ్డుకోవడం ఈ ఐరన్ డోమ్కు సవాల్గా మారింది. కాల్పుల విరమణ సిద్ధంగా లేమని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తాబా ఖమేనీని సురక్షితంగా ఉన్నారని పేర్కొంది. పశ్చిమాసియా యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది. ఇరాన్ క్షిపణి సామర్థ్యాన్ని భారీగా దెబ్బతీశామని, 70% పైగా బాలిస్టిక్ క్షిపణి లాంచర్లను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. తాజాగా 700 లక్ష్యాల్ని విజయవంతంగా ఛేదించామని తెలిపింది. ఇరాన్ అణుమౌలిక సదుపాయాలపై దాడులు చేస్తున్నట్లు ఐడిఎఫ్ పేర్కొంది. టెహ్రాన్ బలహీనపడినప్పటికీ ఇంకా వేలాది లక్ష్యాలు ఉన్నాయని, ఆపరేషన్ ముగియలేదని తెలిపింది. లెబనాన్లోకి 50,000 మంది అదనపు బలగాల్ని పంపి హెజ్బొల్లా ముప్పును శాశ్వతంగా తొలగించాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నిర్ణయించారని తెలిపింది.
లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ప్రకటించారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ఏమాత్రం తగ్గకుండా ప్రతీకార చర్యలు కొనసాగిస్తున్న ఇరాన్ తొలిసారి 1.5 టన్నుల వార్ హెడ్లతో కూడిన సెజ్జిల్ క్షిపణుల్ని ప్రయోగించింది. 17,000 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే సెజ్జిల్ను అడ్డుకోవడం ఇజ్రాయెల్ ఐరన్ డోమ్కు సవాల్గా మారింది. ఆదివారం వేకువజామున యుఏఈ, సౌదీ, కువైట్, జోర్డాన్లోని అమెరికా వైమానిక స్థావరాలపై దాడులు చేశామని ప్రకటించిన ఐఆర్జీసీ ఉపగ్రహ చిత్రాల ప్రకారం 80% వ్యూహాత్మక రాడార్లు ధ్వంసమయ్యాయని ప్రకటించింది. డ్రోన్ దాడిలో కువైట్ విమానాశ్రయం స్వల్పంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా శత్రువులకు చెందిన 200 వ్యూహాత్మక లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఐఆర్జీసీ తెలిపింది. 4 థాడ్ వ్యవస్థలు, 18 నౌకలు, చమురు ట్యాంకర్లను ధ్వంసం చేశామని పేర్కొంది. దుబాయ్, దోహాల్లో మరిన్ని దాడులు చేస్తామని హెచ్చరించింది. మధ్య ఇజ్రాయెల్లోని రామత్ గాన్ వీధిలో ఇరానియన్ క్షిపణి పడింది. ఒకచోట క్షిపణి ధాటికి రోడ్డుపై భారీ గుంత ఏర్పడింది. ఈ దాడిలో అనేక మంది ఇజ్రాయేలీలు గాయపడినట్లు సమాచారం. టెల్ అవీవ్లో ఇరాన్ క్షిపణులు పడి అనేక కార్లు ధ్వంసమయ్యాయి. అమెరికాలో 9/11 తరహాలో మరొక ఉగ్రదాడికి ఎప్స్టీన్ నెట్వర్క్ కుట్ర చేస్తోందని, ఆ నేరాన్ని తమపై నెట్టేందుకు కుట్ర జరుగుతోందని ఇరాన్కు చెందిన భద్రతాధికారులు ఆరోపించారు. కాల్పుల విరమణ ప్రతిపాదనకు సిద్ధంగా లేమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి తెలిపారు. హోర్ముజ్ జలసంధి గుండా ఏ నౌక వెళ్లాలో తామే నిర్ణయిస్తామన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ మొస్తబా ఖమేనీ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని ఆయన వెల్లడించారు. తిరుమల వచ్చే శ్రీవారి భక్తులకు నాణ్యమైన, రుచికరమైన వంటకాలను అందించే లక్ష్యంతో భారీ వంటశాల నిర్మాణానికి టీటీడీ చర్యలు చేపట్టింది. రిలయన్స్ సంస్థ సహకారంతో 120 కోట్ల రూపాయలతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అధునాతన వంటశాల నిర్మించనుంది. వంటశాలతో పాటు డైనింగ్ హాల్స్ ఏర్పాటు చేయనున్నారు. వంట విధానం, ప్రసాదాల పంపిణీని ఆటోమేషన్ చేయాలన్న ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా టీటీడీ అన్నదానంలో మార్పులకు శ్రీకారం చుడుతోంది. కలియుగ వైకుంఠనాథుడి దర్శనానికి ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు 4 దశాబ్దాలుగా ఉచిత అన్నదాన వితరణ చేస్తున్నారు. అయితే సేవలను మరింత విస్తృతం చేయడానికి టీటీడీ ప్రణాళికలు రూపొందిస్తోంది. పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా తరిగొండ వెంగమాంబ అన్న వితరణ కేంద్రాన్ని ఆధునికీకరించడంతో పాటు విస్తరించడానికి చర్యలు చేపడుతోంది. ఒకేసారి 4,000 మంది భక్తులు అన్న ప్రసాదాలు స్వీకరించేందుకు వీలుగా నిర్మించిన వెంగమాంబ అన్నదాన సత్రం భక్తుల రద్దీ పెరగడంతో ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో రిలయన్స్ సంస్థ అన్నదాన సత్ర నిర్మాణానికి 120 కోట్ల రూపాయలు విరాళంగా ఇవ్వడానికి ముందుకొచ్చింది. సంవత్సరంలో అప్పటి భక్తుల రద్దీకి అనుగుణంగా రోజుకు 50,000 మంది భక్తులకు అన్నప్రసాదాల పంపిణీ సామర్థ్యంతో తరిగొండ వెంగమాంబ అన్న వితరణ కేంద్రాన్ని టీటీడీ అందుబాటులోకి తెచ్చింది. వెంగమాంబ భవనంలో అన్నంతో పాటు సాంబారు, రసం, వేపుడు, చట్నీ, చక్కెర పొంగలి చేసేలా 22 స్టవ్లు, ఆవిరి యంత్రాలు ఏర్పాటు చేశారు. 2011 నుంచి 2 పూటలా భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేస్తున్న టీటీడీ 2016 నుంచి అల్పాహార వితరణ ప్రారంభించింది. గోధుమ రవ్వ, సేమియా ఉప్మా, రవ్వ పొంగలితో అల్పాహార వితరణ కొనసాగిస్తోంది. వెంగమాంబ అన్నదాన సత్రంలో ప్రసాదాన్ని స్వీకరించే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రోజుకు 18 గంటల పాటు యంత్రాలు పనిచేస్తున్నాయి. 15 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినవి కావడంతో తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. నాణ్యమైన ఆహార పదార్థాల తయారీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటి స్థానంలో విరాళం ద్వారా కొత్త పరికరాలు, వంట సామాగ్రిని సమకూర్చుకోవాలని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 9 బాయిలర్ల స్థానంలో నూతనంగా గంటకు 3 టన్నుల అన్నం, సాంబారు తయారు చేసే బాయిలర్ల ఏర్పాటుకు టీటీడీ అధికారులు నిర్ణయించారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తరిగొండ వెంగమాంబ అన్న వితరణ కేంద్రం మార్పులు చేసే వీలు లేదు. దీంతో 2 నూతన అదనపు భవనాలు నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. గత ఏడాది తిరుమలకు వచ్చిన రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీకి టీటీడీ ప్రణాళికలను అధికారులు వివరించారు. నూతన అన్నదాన సత్ర నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని విరాళంగా ఇచ్చేందుకు ముఖేష్ అంబానీ సుముఖత వ్యక్తం చేశారు. అత్యంత ఆధునిక అన్నదాన సత్రం, వంటశాల నిర్మాణానికి రిలయన్స్ సంస్థ ఇవ్వనున్న 120 కోట్ల రూపాయలు విరాళాలను ఆమోదిస్తూ టీటీడీ ధర్మకర్తల మండలిలో నిర్ణయం తీసుకున్నారు.
పిలువని పేరెంటానికి రావద్దంటూ ఫంక్షన్ హాల్ ఎదుట ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి కమ్యూనిటీ హాల్ ప్రవేశ ద్వారం వద్ద పిలవని రాకండి అంటూ వినూత్నంగా ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. భోజనశాల వేళగా ఎక్కువ మంది అపరిచితులు వచ్చి తిని వెళ్తున్నారని, దానివల్ల ఎంతో ఇబ్బంది కలుగుతోందని నిర్వాహకులు ఈ వినూత్న ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మేము భూపాలపల్లి డెకరేషన్ చేస్తాం, మేము ఈవెంట్ వాడతాం. మేము ఎక్కడ ఈవెంట్ చేసినా కూడా ఒక ఫంక్షన్లకు వచ్చేసి ఒక 500 మంది, 200 మంటూ 300 మంది వస్తారు. ఒక 500 ఎస్టిమేట్ చేసుకుంటే ఒక 300 మంది ఎక్స్ట్రా వస్తారు. కస్టమర్లతోనే మాకు మాట్లాడతాం, మీరు ఏం ఫుడ్ పెడతలే, ఏం చేయలేదు అని చెప్పి మమ్మల్ని మాట్లాడే అమౌంట్ కట్టేస్తారు. మాకు అది బాగా ఇబ్బంది అవుతుందని చెప్పి ఫ్లెక్సీ వేసి పెట్టేస్తాం. ఈ ఫ్లెక్సీ పెట్టినాక యాక్చువల్లీ ఇవాళ ప్రోగ్రామ్ చేస్తే 200 మంది వచ్చేటోళ్ళు 50 మంది 60 మంది వచ్చారు. ఆ ఫ్లెక్సీ భయపడి చాలా వాళ్ళు మాకు ఏ ఇబ్బంది లేకుండా కస్టమర్తో ఏం మాట్లాడకుండా ప్రోగ్రామ్ చేయడం సక్సెస్ అయింది. సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమరవెల్లి మల్లన్న ఆలయంలో అగ్నిగుండ ప్రవేశం వైభవంగా జరిగింది. 3 నెలలుగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలకు భక్తులు అగ్నిగుండంలో నడిచి ముగింపు పలికారు. భారీగా తరలివచ్చిన భక్తజనం నిప్పులపై నడుస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం అర్ధరాత్రి తర్వాత అగ్నిగుండం కోసం భూమి పూజ నిర్వహించారు. అనంతరం భద్రకాళి మాత అష్టోత్తర శతనామ పూజతో అగ్ని ప్రతిష్ఠ చేసి కట్టెలు పేర్చి మంటలు అంటించారు. ఇవాళ తెల్లవారుజామున 4 గంటలకు అగ్నిగుండం ఎదుట ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామివారి చిత్రముఖం ఖడ్గాలతో ముందుగా అగ్నిగుండం దాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత భక్తులు శివశక్తులు భక్తి శ్రద్ధలతో అగ్నిగుండ ప్రవేశం చేశారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణానికి కోటి తలంబ్రాలను సమర్పించడం తెలుగు రాష్ట్రాల్లోని భక్తులు అదృష్టంగా భావిస్తూ ఉంటారు. ఈ నెల 27న సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరగనున్న నేపథ్యంలో అనేక మంది భక్త బృందాలు కోటి తలంబ్రాలను సమర్పిస్తున్నాయి. ఇవాళ ఖమ్మం నగరానికి చెందిన శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి బృందం 2 క్వింటాళ్ల కోటి తలంబ్రాలను సమర్పించారు. ఖమ్మం నుంచి కోలాటం నృత్యాలు శోభాయాత్ర ప్రదర్శన చేస్తూ భద్రాచలం చేరుకున్న మహిళా భక్తులు తలంబ్రాలు సమర్పించారు. గత 5 సంవత్సరాల నుంచి ప్రతి ఏటా ప్రత్యేకంగా పంటను పండించి వడ్లను భక్తులకు పంపిణీ చేసి భక్తి శ్రద్ధలతో ఒలిపించి సీతారాముల కళ్యాణానికి సమర్పిస్తున్నట్లు తెలిపారు. ఇలా ప్రతి ఏటా శ్రీరామనవమికి ముందు కోటి తలంబ్రాలను సమర్పించడం చాలా సంతోషంగా ఉందని శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి సభ్యులు చెబుతున్నారు. అన్నమయ్య సంకీర్తనలతో తిరుక్షేత్రం పులకించింది. పద కవితా పితామహుడు 523వ తాళ్లపాక అన్నమయ్య వర్ధంతి మహోత్సవాలను పురస్కరించుకుని తిరుమల నారాయణగిరి ఉద్యానవన మండపంలో సప్తగిరి సంకీర్తనల గోష్ఠిగానం కని విని ఎరుగని రీతిలో జరిగాయి. అన్నమాచార్యుల ప్రాజెక్టు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గాయకులు సంకీర్తనలను ఆలపించారు. 25 కళ బృందాలు ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. అన్నమాచార్యుల ప్రాజెక్టు ఆధ్వర్యంలో సింగపూర్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా వావిల వలసకు చెందిన పాలూరి సిద్ధార్థ రాహుల్ నిర్వహిస్తున్న సౌరభ్ నిత్య అన్నదాన సత్రంలోని అనాథ వృద్ధులతో అన్నమయ్య వర్ధంతిలో పాల్గొన్నారు.